సంవత్సరం నాటి ఒక మహల్. హిస్టరీ ప్రకారం ఈ బంగ్లా త్రివిక్రమ పాండ్యన్ రాజుది. అతడు బుద్ధిమంతుడు, గుణవంతుడు. 1000 సంవత్సరాల క్రితం నాటి ఒక దేవాలయం. రెండు ప్రదేశాల మధ్య జరిగిన ఒక కథ. దరిద్రుడైన రాజుకో సాడిస్ట్ లక్షణం ఉండేది. యాక్చువల్గా చచ్చిపోయింది మా ఆవిడ. చచ్చి దెయ్యమైంది. నిజమా? ఏమే వీడు నువ్వు దెయ్యం చెప్తే నమ్మట్లా. వచ్చి కొంచెం భయపెట్టు. అంతా కన్ఫ్యూజన్ ఉంది సార్, కొంచెం క్లారిటీగా చెప్పండి. చెప్తాను, జాగ్రత్తగా విను. ఆ అవమానాన్ని భరించలేని పాండ్యన్ మహారాజు తనను తాను సజీవ దహనం చేసుకున్నాడు. నేనే రాజుని, ఎప్పటికీ నేనే రాజుని. భంగిమా వా వా వా, నువ్వు భంగిమా. మీరు ఆఫ్ స్క్రీన్ ఎలా మాట్లాడతారో, సో ఇన్ దాట్ వే మాట్లాడండి ఆఫ్ స్క్రీన్ వాళ్ళిద్దరు. ఎన్టీఆర్ గారు మీరు ఎలా మాట్లాడతారో అందరికీ తెలుసు. ఎన్టీఆర్ గారు మారిపోయానండి ఎలా మాట్లాడితే అన్ని సెన్సర్ చేసుకొని మీకు 5 minutes ఫుటేజే వస్తుంది. మీకు కొంచెం ఆవిడ ఉన్నప్పుడు నేను కొంచెం సైలెంట్ అయిపోతాను, నేను మాట్లాడలేను. ఎందుకంటే తనే మాట్లాడుతుంది. సార్ ఇంత కంట్రోల్ చేస్తున్నారా మీరు ఎన్టీఆర్ ని? నేను అదే బాధపడ్డానండి, సినిమా మొత్తం అలా చేసింది.